రాష్ట్రంలో స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. ఎక్సైజ్ ఫీజు సవరించాలని, హోటల్స్ కు ఇండస్ట్రీ స్టేటస్ అమలు చేయాలన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రవిచంద్రారెడ్డి బీజేపీలోకి రావడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్వాగతించారు. ప్రధాని మోదీ పాలనపై విశ్వాసంతో పార్టీలో చేరిన రవిచంద్రారెడ్డికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేసి ప్లాంట్ ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలపడంతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించినట్లు ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ఉక్కు పరిశ్రమ మళ్లీ లాభాల పాట పట్టాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. భారత్ ఉత్తమ ప్రజాస్వామిక దేశంగా ఉండేందుకు రాజ్యాంగం దోహదం చేసిందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. విశాఖలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో సెంటు పట్టా వద్దని తీర్మానం చేసిన లబ్దిదారులకు 3 సెంట్ల స్థలమిస్తామని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ప్రత్తిపాడు, కోయలవారి పాలెంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. 1000 మంది ఎన్ఆర్ఐల సహకారంతో పేద విద్యార్థుల్ని విదేశాల్లో చదివించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల హామీల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడాన్ని కర్నూలు జిల్లా సిపిఐ నేతలు స్వాగతించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద కారణాలను అశోక్ లేలాండ్ సంస్థ అధికారులు తమ సాంకేతిక సిబ్బంది అన్వేషిస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ సీటీఎం శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి నుంచి తిరువూరు మధ్య నడుస్తున్న బస్సును 3 నెలల కిందటే ప్రారంభించామన్నారు. సాంకేతిక సమస్య వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినచామలపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో యువకుల మధ్య చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో 12 మంది గాయపడ్డారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులోని 4 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బైక్లో నడిపేవారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని శ్రీకాకుళం పీడీజే జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోర్టు సిబ్బందికి ఆయన హెల్మెట్లను అందజేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దంపతులు దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో పర్తి యాత్రలో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన సత్యసాయి భక్తులు 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలియుగ అవతార సాయి నృత్య నాటికను ప్రదర్శించారు.